నందినీదేవి కథ. పూర్వకాలంలో సత్యవంతపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సత్యవర్ముడు అనే ధర్మవంతుడు పాలించేవాడు. ఆయనకు ఒక కుమార్తె నందిని. చిన్నప్పటి నుంచి ఆమె శాస్త్ర విజ్ఞానం, ధైర్యం, ధర్మవాక్యాలంటే మక్కువతో ఎదిగింది. నందినిని ఆమె ప్రజలు దేవిగా పిలిచేవారు. ఎందుకంటే ఆమె ఏ సమస్యకైనా శాంతియుత పరిష్కారం చూపే దయామయి. ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్న శివాలయం నుంచి శివలింగం మాయమైంది. ప్రజలు భయపడిపోయారు. అదే సమయంలో పక్కనున్న అడవుల్లో కరాల రాక్షసుడు అనే రాక్షసుడు ప్రజల్ని అపహరిస్తూ బలులు తీసుకుంటూ ఉండేవాడు. నందినీదేవి తండ్రిని ఆశీర్వాదం తీసుకొని అరణ్యంలోకి వెళ్ళింది. ఆమెతో పాటు వెళ్ళింది ఒక విశేషమైన జింక. అది దైవానుగ్రహంతో మాట్లాడేది. దానివల్ల రాక్షసుడు స్థలాన్ని, బలహీనతను తెలుసుకుంది. ఆమె ధైర్యంగా రాక్షసుడి గుట్టును రట్టు చేసింది. మంత్రశక్తితో రూపొందించిన బలవంతపు గుహలో రాక్షసుడు శివలింగాన్ని దాచివేసి దాని శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు. నందిని తన శక్తితో అతడిని ఎదుర్కొని శివలింగాన్ని తిరిగి తీసుకొని రాక్షసుడిని శపించింది. ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే ధర్మమే నిన్ను నాశనం చేస్తుంది. రాజ్యంలో తిరిగి శాంతి స్థాపించబడింది. ప్రజలు ఆమెను నందినీదేవిగా పూజించడం మొదలుపెట్టారు. ఆమె పాలనలో రాజ్యం సుభిక్షంగా మారింది. నీతి: ధర్మపరుడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు. ధైర్యం, శ్రద్ధ, జ్ఞానం కలవారే నిజమైన దేవతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.